గొల్లప్రోలు హైస్కూల్ కు ఎదురుగా ఉన్న పుంత రోడ్డు ఆక్రమణకు గురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది కోసిరెడ్డి పేర్రాజు పాడపీడి డాక్టర్ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి పేర్రాజు మీడియాతో మాట్లాడుతూ, ఆక్రమణకు గురైన పుంత రోడ్డు గుండా నిత్యం రైతులు ప్రజలు రాకపోకలు నిర్వహించేవారని, ఆ పుంత రోడ్డు ఆక్రమణకు గురై రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పుంత ఆక్రమణకు గురైపోయింది, కాలువ మూసేసాడు. అటుపక్క కాలువ మూసేసి కొంత ఆక్రమణకు గురి చేయడం వల్ల మేము ఈరోజు పడా ఆఫీస్కి వచ్చేసేది. మరి రైతులు చాలా మంది రైతులు ఉన్నారు. అయితే ఏంటంటే వ్యవసాయ పనులు కదా, అప్పుడు ఉడుపుల్లో ఉన్నారండి, వాళ్ళందరూ రాలేకపోయారు. మా చిన్నాన్నగారు అబ్బాయి, నేను కూడా అక్కడ రైతే. నా పేరు కోసిరెడ్డి పేర్రాజే, ఆయన పేరు కోసిరెడ్డి పేర్రాజే. ఈయనకు ఒక 5 ఎకరాల పువ్వు ఉంది. మొత్తం మా ఎంటైర్ ఫ్యామిలీకి 40-50 ఏకర్స్ ల్యాండ్ ఉందండి. దాన్ని ఆ పుంత మార్గాన్ని మాకు ఆక్రమణ నుంచి తప్పించి పుంత మార్గం ద్వారా కాలువల్లోంచి నీరు ప్రవహించకుండా కూడా ఆక్రమించేసినటువంటి పరిస్థితి అనబడుతుంది. ఆ పుంతలో కాలువల్లోంచి నీరు వెళ్ళట్లేదు. ట్రాక్టర్లు వెళ్ళడానికి 2-3 ట్రాక్టర్లు తిరిగే రోడ్డుని ఒకే ట్రాక్టర్ కూడా లోపలికి వెళ్ళకుండా పరిస్థితి. రైతులు ఈవేళ తీవ్రమైన అసంతృప్తికి గురయ్యి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట అండి. తమరు మేమేంటంటే పడావారి ద్వారా సీఎం, డిప్యూటీ సీఎం తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని మాకు ఈ సహాయం అందించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని, సీఎం గారిని నేను కోరుతున్నాను. పంట పొలాలకి నీరు పారే కాలువలు ఉండేవి. ఆ కాలువలో ఆక్రమణ చేసి రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. ఆ పొంతకుండా ఇసుగుబిల్లి మాదాపురం వాసులు కూడా దారి మార్గం అది మా పొలాలకే కాకుండా బాడవ, మాన్యాలు, ఇసిపిల్లి వరకు కూడా రైతులకి ఉపయోగం. రమారవి 2000 ఎకరం ఉంటుంది. ఇప్పుడు ఆ పొంత పాడవడం వల్ల మాకు ధాన్యం బస్తా 50కి వచ్చేది ఎడ్ల బండితో 150 రూపాయలకి తెచ్చుకోవడం వస్తుంది. మాకు కోత మిషన్లో అవి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ పొంత కొలత కొలిపించి ఆక్రమణ తొలగించి ఇరువైపులా కాలువలు వేసి మీరు పొంత రోడ్డు మాకు వేసి అప్పచెప్తారని డిప్యూటీ సీఎం గారిని, సీఎం గారిని కోరడం అయింది. మేము పాడా ఆఫీస్ నందు తెలియజేసాము ఈ పొంత ఆక్రమణ గురించి. మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.